హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అయోధ్య వచ్చేసామండి. నైట్ బృందావనం చూసుకొని నైట్ మథురలో ట్రైన్ ఎక్కేసాము. మార్నింగ్ 6 కల్లా అయోధ్యలో దించేసింది. ఇప్పుడు అయోధ్య రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడే ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోదాము, ఇక్కడ లగేజ్ పెట్టేసి అనుకుంటున్నాము. మనం అయోధ్యధాంలో ట్రైన్ దిగి వచ్చిన వెంటనే మనకి దర్శనం ఇచ్చేది ఈ ఉడత. అయితే దీన్ని స్టీల్ అండ్ కాపర్తోని తయారు చేశారు. బెంగళూరుకి చెందిన కళాకారుడు ఈ ఉడతను తయారు చేశారు. ఈ ఉడతను తయారు చేయడానికి స్టీల్ ఇంకా కాపర్ యూజ్ చేశారు. ఇది 15 అడుగుల ఎత్తుగా తయారు చేశారు. అయితే ఈ రైల్వే స్టేషన్ మనకి ఒక రామాలయంలా కనిపిస్తుంది. ఎటు చూసినా సరే గోపురాలతోనే నిండిపోయింది. అయోధ్య రైల్వే స్టేషన్లోని అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడే హోటల్ తరహా రూమ్లు ఉన్నాయి, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, లాకర్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా మనం బయటికి వెళ్ళి హోటల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ట్రైన్ వచ్చే వరకు వెయిటింగ్ హాల్లోనే వెయిట్ చేయవచ్చు. మనకి రూమ్స్ కావాలన్నా సరే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మన వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఇప్పుడు అందరం కలిసి రామ మందిరానికి బయలుదేరాము. అయితే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే. మనం ఏ ఆటో మీద వెళ్ళాల్సిన అవసరం లేదు, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరే టెంపుల్ కూడా. అక్కడి నుంచి మనము హనుమాన్ గారికి వెళ్ళొచ్చు. టెంపుల్లోకి మొబైల్ ఫోన్స్ అవి అలౌ చేయటం లేదు. ఇంకా పవర్ బ్యాంక్స్, ఇయర్పోడ్స్, చార్జెస్ కూడా అలౌ చేయట్లేదు. ఏమీ ఫుడ్ ఐటమ్స్ కూడా అలౌ చేయటం లేదు. ఓన్లీ వెళ్ళి మనం దర్శనం చేసుకొని వచ్చేయడం మాత్రమే. ఇక్కడ లాకర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ లాకర్స్లో మన వాల్యుబుల్స్ అని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మాదైతే దర్శనం చాలా బాగా అయింది. రాముని చూసాక మాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. బాలరాముని చూసినందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. మెయిన్ అమ్మమ్మ అయోధ్య చూస్తాను అంటే మేమందరము రెడీ అయ్యి వచ్చామండి. అమ్మమ్మ అయోధ్య చూడాలని 1 ఇయర్ నుంచి అడుగుతున్నారు. అయితే అప్పటి నుంచి వీలవ్వలేదు. కానీ ఇప్పుడు కూడా మేము సడన్గా రెడీ అయ్యి వచ్చాము. మాకైతే సగం మందికి టికెట్స్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. అయినా సరే అడ్జస్ట్ అయ్యి వచ్చేసాము. అయోధ్య ఇంకా చాలా కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందండి బాగాను. లోపల ఇంకా మందిరాలు కడుతున్నారు. ఓన్లీ మెయిన్ టెంపుల్ ఒకటి రెడీ అయింది. అయోధ్య టెంపుల్ బయటికి వచ్చేసాక ఇక్కడ ప్రసాదం అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దీనికి మనం ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అయోధ్యలోని మనకి ఎక్కువ అమౌంట్ ఏమీ ఖర్చు అవ్వలేదు. ఎందుకంటే ఆటో ఛార్జెస్ లేవు. మధ్యాహ్నము లంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రసాదమే సరిపోయింది. మెయిన్ హోటల్ ఖర్చు లేదు. ఎందుకంటే స్టేషన్లోనే మనకి వెయిటింగ్ హాల్స్ అవి చాలా బాగున్నాయి. అక్కడే వెయిట్ చేసాము. మా ట్రైన్ నైట్ 1కి ఉంది. అయితే ఆ టైం వరకు మేము ఆ వెయిటింగ్ హాల్స్లోనే ఉన్నాము. మాది రామ మందిర్ దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు మేము హనుమాన్ గారికి వెళ్తున్నాము. అయితే రామ మందిర్ ముందునే మనకి షాపింగ్ అవైలబుల్గా ఉంది. మనం ఏమైనా ప్రసాదాలు అవి కొనాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఇప్పుడు హనుమాన్ గారికి వెళ్తున్నాము. హనుమాన్ గారి అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ దూరం. కానీ మేము బ్యాటరీ వెహికల్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి మేము అవి ఎక్కేసాము. రామ్ మందిర్ నుంచి హనుమాన్ గారికి 20 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారండి బ్యాటరీ వెహికల్స్ వాళ్ళు. హనుమాన్ గారికి రోడ్ నుంచి వెళ్ళే దారి అంతా స్వీట్ షాప్లే ఉన్నాయి. ఇక్కడ కోవా అది బాగా ఫేమస్ అనుకుంటాను. ఇక్కడ ఎక్కువ షాపుల్లోని కోవాయే కనబడుతుంది. ఇతను చూసారా కొబ్బరి ముక్కల్ని ఎంత అందంగా కట్ చేసి ప్లేట్లో డెకరేట్ చేశారో.
చాలా బాగుంది చూడడానికి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హనుమాన్ గరి అండి. హనుమాన్ గరి ఆలయము హనుమంతుడు రాముడిని రక్షించడానికి ఎంచుకున్న నివాసంగా నమ్మబడుతుంది. 10వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం కోట తరహాలో కొండపైన ఉంటుంది. రావణవధ తర్వాత లంక నుండి తిరిగి వచ్చిన హనుమంతుడు ఇక్కడ గుహలో నివసించాడని, రాముడి భక్తులను రక్షించే బాధ్యత అతను స్వీకరించాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మనలాగా కొబ్బరికాయ అట్టిపళ్ళు ఏమీ లేవండి. ఓన్లీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పువ్వుల దండలే తీసుకొని వెళ్ళాలి. అందరూ కూడా అవే తీసుకెళ్తున్నారు. అయోధ్యలో ముందు హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాత రాముని దర్శనానికి వెళ్తారు. అది వీళ్ళ ఆచారం. కానీ మనకి తెలియక ముందు రాముని దర్శనానికి వెళ్ళి తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికని వచ్చాము. ఇక్కడ నిత్యం భజనలు అవుతూనే ఉంటాయి మందిరంలోని. ఇక్కడ మా పిల్లలు కూడా మందిరంలో భజనలు చేసేస్తున్నారు వాళ్ళతో పాటు కలిసి. మా పెద్దమ్మాయి యశ్విని ప్రియ, మా చిన్నమ్మాయి నాగనీక్షిత. పెద్దదాన్ని ప్రియ అంటాను, చిన్నదాన్ని నాని అంటాను. వీళ్ళే మా పిల్లలు. కానీ ఒక్క నిమిషం కూడా వీళ్ళిద్దరికీ పడదండి. ఇదే హనుమాన్ గరి టెంపుల్ అండి. అయితే లోపలికి మొబైల్ ఫోన్స్ ఏమీ అలౌ చేయలేదు, కెమెరాస్ కూడా అలౌ చేయలేదు. దర్శనం అయితే అయిపోయింది మాది. ఇప్పుడు కిందకి దిగాలి. ఇది కొండ మీద ఒక పెద్ద కోటలా ఉన్నదండి. ఈ టెంపుల్ మొత్తం ఒక కోటలా నిర్మించారు. చాలా అందంగా ఉంది. మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సరయూ నది హారతికి వెళ్తున్నాము. హనుమాన్ గరి నుంచి సరయూ నది హారతికి దగ్గరలో డ్రాప్ చేయడానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దివంగత భారతీయ గాన కోకిల భారతరత్న లతా మంగేష్కర్ గారి 93వ జయంతి సందర్భంగా ఈ చౌక్ని నిర్మించారండి. ఈ చౌక్లో ప్రధాన ఆకర్షణ 40 అడుగుల పొడవు మరియు 14 టన్నుల బరువు ఉన్న భారీ వీణ శిల్పం. ఇది దేశంలోనే అతిపెద్ద సంగీత వాయిద్యం శిల్పంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశానికి లతా మంగేష్కర్ చౌక్ అనేసి పేరు కూడా పెట్టారండి. ఇప్పుడు మనము సరయూ నది హారతికి వచ్చేసాము. ఇక్కడైతే హారతి స్టార్ట్ అయిందండి. ప్రతిరోజు నైట్ 7 నుంచి 7:30 వరకు సరయూ నది హారతి అవుతూ ఉంటుంది. మన హిందూ ధర్మం ప్రకారం నదులన్నీ పవిత్రంగా భావిస్తాము. గంగా నదికి ఉపనది అయిన సరయూ నది గురించి మనందరికీ తెలుసు. ఉత్తరాఖండ్లో పుట్టిన సరయూ నది ఉత్తరప్రదేశ్లో అయోధ్యను ఆనుకొని ప్రవహిస్తుంది. కానీ ఆ నది స్నానం వలన ఎటువంటి పుణ్యఫలం మాత్రం లభించదు. దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాము. రామాయణంలో సూచించినట్లుగానే సరయూ నది చాలా పవిత్రమైనది. అయినప్పటికీ శివుడు ఎందుకు శపించాడు? దానివల్ల ఈ నది ఎంత పవిత్రమైనదైనా శాపానికి మాత్రం గురైనది. ఈ నది గురించి వేదాలలో కూడా ఉంది. పురాణాల ప్రకారం విష్ణు అవతారమైన శ్రీరాముడు తన అవతారం చాలించే సమయంలో ఈ నదిలో జలసమాధి అయ్యి తన జీవితాన్ని ముగించారు. దీని కారణంగా మహాశివుడు సరయూ నదిపై ఆగ్రహం తెచ్చుకున్నారు. ఆ సమయంలో శివుడు ఈ విధంగా సరయూ నదిని శపించారు. ఈ నదిలో మునిగితే పాపాలు మాత్రమే పోతాయని, పుణ్యఫలం మాత్రం లభించదని శపించారు. అలాగే ఈ నది నీటిని ఏ పవిత్ర కార్యాలకు ఉపయోగించకూడదని శపించారు. ప్రతిరోజు సాయంత్రం వేల మంది భక్తుల సమక్షంలో దీపాలు, డప్పులు, వేద మంత్రాల మధ్య సరయూ నదికి హారతిని ఇస్తుంటారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత ఇక్కడ హారతిని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఇదొక పెద్ద వేడుకలా జరుపుతారు. సరయూ నది హారతి పూర్తయ్యాక మేము అక్కడే భోజనం చేసేసి రైల్వే స్టేషన్కి బయలుదేరాము. లతా మంగేష్కర్ చౌక్లోని నైట్ లైటింగ్ చాలా బాగుంది.
ఇక్కడ మరోపక్క ఇలాగా బాణంని ఏర్పాటు చేశారు. అందులో నుంచే వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు. చాలా బాగుంది. సరియు నది నుంచి గుడి వరకే మళ్ళీ వెహికల్స్ ఉంటాయండి. మళ్ళీ గుడి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి మనం నడిచే రావాలి. అయితే మా ట్రైన్ వచ్చే టైం అయింది. నైట్ 1 అయిపోయింది. ఇక్కడ చలి ఎక్కువ ఉన్నది బాగాను. మేము ఆ ట్రైన్ టైం అయ్యే వరకు లోపలే వెయిటింగ్ హాల్స్లోనే ఉన్నాము. ఇక్కడ అస్సలు చలి చాలా దారుణంగా ఉంది, తట్టుకోలేనంత. ఒక్కరు కూడా స్వెటర్ లేకుండా సర్వైవ్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ అండి. బ్యాగ్స్ తీసి అందులోనే ఆ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి పట్టుకొని వెళ్ళిపోతున్నాయి. చేతిలో ఉన్నా సరే వాటిని కూడా లాక్కెళ్ళిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి దగ్గర. మేము వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు మేము కాశీ వెళ్తున్నాము. గుడ్ నైట్ అండి. మళ్ళీ కాశీలో కలుద్దాం. ట్రైన్ వచ్చేసింది. మేమందరూ ఎక్కేస్తున్నాము. అయితే మేము ఎక్కిన దగ్గర ఖాళీ లేదని చెప్పి ట్రైన్ టైం అయిపోతుందని మా పిన్ని వాళ్ళ కూతురు యామిని పక్క బోగిలో నుంచి ఎక్కేసి వస్తుంది. అయితే మధ్యలోని చాలామంది జనం కదా, రావడం కొంచెం టైం పడుతుంది. ఈలోపు ట్రైన్ స్టార్ట్ అయింది. అయితే మేమందరం ఒక దగ్గర ఉన్నాము, తాను ఒక దగ్గర ఉంది. అయితే మా పిన్ని తాను ఎక్కలేదేమో అని చెప్పి మొత్తం బీపీ డౌన్ అయిపోయి అక్కడే ఏడ్చుకొని ఉండిపోయింది. మళ్ళీ తనని చూసాకే తను నార్మల్ అయ్యింది. ఈలోపు తనకి ఏమైపోద్దా అని మేము చాలా భయపడ్డాము. అది పక్క స్టేషన్లోని దిగేసి వచ్చేయడానికి కూడా రెడీ అయిపోయాము. ఈలోపు తను మా దగ్గరికి వచ్చేసరికి మా పిన్ని అప్పుడు నార్మల్ అయింది. అప్పటి వరకు మా పిన్నిని చూడలేకపోయాము అసలు. పిన్ని అయితే ఫుల్గా ఏడ్చేసింది. పిన్నికి ఫుల్ బీపీ డౌన్ అయిపోయింది, అసలు తట్టుకోలేకపోయింది. ఇంక మళ్ళీ యామిని కనిపించేంత వరకు నార్మల్ అవ్వలేకపోయింది. మా అయోధ్య ట్రిప్ ఇలా కంప్లీట్ అయింది. మనం మళ్ళీ కాశీలో కలుద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.